హాయ్ అండి, నేను మీ డాక్టర్ కేసర్. ఒబేసిటీ అంటే ఊబకాయం. సో ఊబకాయం అనేది ఇప్పుడు నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అంటాం అన్నమాట. ఇప్పుడు చాలా ర్యాపిడ్గా సో మనకున్న జబ్బుల్లోకి ప్రివెంటబుల్, ఇప్పుడు స్మోకింగ్ ఎలాగైతే మనం స్మోకింగ్ మానేస్తే చాలా జబ్బులు మనకు రాకుండా ఉంటాయో, అట్లా ఊబకాయం అనేది మోస్ట్ కామన్ ప్రివెంటబుల్ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అయింది. సో ఊబకాయం అది ఎందుకు వస్తుంది, దానివల్ల మనకు వచ్చే నష్టాలు ఏంటి? సో ఊబకాయం అని చెప్పి ఎప్పుడు అంటారు? సో జనరల్గా బాడీ మాస్ ఇండెక్స్. సో బాడీ మాస్ ఇండెక్స్ ప్రకారం మనం హైట్ వెయిట్ చూసి వాళ్ళకి ఒబేసిటీ ఉందా లేదా అని నిర్ధారిస్తాం. ఈ బిఎంఐ కట్ ఆఫ్స్ అనేవి వరల్డ్ వైడ్ వేరే ఉంటాయి, ఇండియాకి వేరే ఉంటాయి. ఎందుకంటే మన ఇండియాలో సో మనుషులు సన్నగా ఉన్నా కూడా వాళ్ళకి రిస్క్ ఎక్కువ ఉంది, కాంప్లికేషన్ రిస్క్. ఎందుకని చెప్పి అధ్యయనం చేస్తే మనకి ఇండియా వాళ్ళకి సెంట్రల్ ఎడిపోసిటీ అంటారు, అంటే పొట్టలో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల మనకు రిస్క్ ఎక్కువ ఉంటుంది. అందుకని మనకు బిఎంఐ తక్కువ ఉన్నప్పటికీ కాంప్లికేషన్లు ఎక్కువ ఉంటాయి. సో వరల్డ్ వైడ్ కట్ ఆఫ్స్ వచ్చేసి జనరల్గా 25 నుంచి 30 ఉంటే బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ ఓవర్ వెయిట్ అంటారు. మోర్ దెన్ 30 ఉంటే ఒబేసిటీ అంటారు. లెస్ దెన్ 25 ఉంటే నార్మల్. కానీ ఇండియన్స్కి వచ్చేసి 18 to 23 అనేది నార్మల్, 23 టు బిఎంఐ, 23 to 25 అనేది ఓవర్ వెయిట్ అనమాట. సో 25 అబౌవ్ 25 అందరూ ఇండియాలో ఒబేసిటీ అనమాట, 25 to 30. ఎందుకంటే మనకి సెంట్రల్ ఎడిపోసిటీ ఎక్కువ ఉంటుంది. ఇదొక క్రైటీరియా బిఎంఐ ప్రకారం. సో మనుషులు లావుగా ఉన్నారా లేదా, ఒబేసిటీ ఉందా లేదా డిసైడ్ చేస్తారు. అటు కాకుండా వేస్ట్ హిప్ సర్కంఫరెన్స్ అంటారు. సో మన బొడ్డు దగ్గర మనం టేప్ పెట్టి చూసుకుంటే చుట్టూ వేస్ట్ హిప్ సర్కంఫరెన్స్, సో దాని సెంటీమీటర్ల ప్రకారం చెప్తాం ఊబకాయం. అదే మగవాళ్ళలో మోర్ దాన్ 90 సెంటీమీటర్ ఉంటే కనుక ఒబేసిటీ ఉన్నట్టు, వేస్ట్ హిప్ సర్కంఫరెన్స్. ఆడవాళ్ళలో మోర్ దాన్ 80 సెంటీమీటర్ ఉంటే కనుక ఊబకాయం ఉన్నట్టు. ఇవన్నీ ఇండియన్స్కి. సో ఫారినర్స్కి వేరే వాల్యూస్ ఉన్నాయి. సో వీటి ప్రకారం మనం ఒబేసిటీ ఉందా లేదా అని నిర్ధారిస్తాం. సో ఒబేసిటీ ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది మనకి ఇండియాలో కూడా. సో వరల్డ్ వైడ్ అయితే వాళ్ళకి ప్రతి 10 మందిలో 5గురికి ఊబకాయం ఉంది. సో మన ఇండియాలో కూడా ఇప్పుడు సో ఓవర్ వెయిట్ అనేది, ఒబేసిటీ కాకుండా ఓవర్ వెయిట్ అనేది ప్రతి 10 మందిలో 3కి కామన్ అయింది ఓవర్ వెయిట్. సో ఈ ఒబేస్గా ఉండడం, ఓవర్ వెయిట్గా ఉండడం వల్ల వచ్చే నష్టం ఏంటి, మనం ఎందుకు తెలుసుకోవాలి ఒబేసిటీ గురించి? అసలు ఒబేసిటీ రావడానికి కారణాలు ఏంటి? సో ముఖ్యంగా ఒబేసిటీ ఎందుకు వస్తుంది అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ కాజ్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ అన్నమాట. సో జెనెటిక్గా చాలామందికి సో వాళ్ళు తినేది కొంచెం తక్కువనే అనిపించిన వాళ్ళకి లావుగా ఉంటారు, జెనెటిక్స్ వల్ల, జీన్స్ వల్ల. అదొక ఫ్యాక్టర్. ఇంకోటి సిండ్రోమిక్ ఒబేసిటీ అంటాం. కొన్ని జెనెటిక్ సిండ్రోమ్స్ ఉంటాయి. సో ఆ సిండ్రోమ్స్లో వాళ్ళకి జీన్స్ ఆల్టరేషన్ వల్ల ఊబకాయం వస్తుంది. అట్లాగే ఎండోక్రైనలాజికల్ కాజెస్ అంటాం. సో హార్మోన్ల ప్రాబ్లం వల్ల కూడా ఒబేసిటీ వస్తుంది. మోస్ట్ కామన్ ఏంటంటే థైరాయిడ్, సో హైపోథైరాయిడిజం. సో థైరాయిడ్ హార్మోన్ తక్కువ ఉత్పత్తి అయితే ఒబేసిటీ వస్తుంది. అట్లా కుషింగ్ సిండ్రోమ్ అంటాం. బాడీలో స్టెరాయిడ్ హార్మోన్స్ ఉంటాయి, ఆ స్టెరాయిడ్ హార్మోన్స్ ఎక్కువ ఉత్పత్తి అయితే ఒబేసిటీ వస్తుంది. సో ఇవి మోస్ట్ కామన్ ఎండోక్రైన్ కాజెస్. అట్లాగే ఫుడ్, మనం ఎక్కువ ఫుడ్ తినేయడం, సెడెంటరీ లైఫ్ స్టైల్, సో పని లేకపోవడం, సో ఇవన్నీ ముఖ్య కారణాలు మనకి ఊబకాయం రావడానికి. సో ఒకసారి ఊబకాయం వచ్చిన తర్వాత ప్రాబ్లం ఏంటి, అసలు ఎందుకు మన ఊబకాయం గురించి, ఆ ఒబేసిటీ గురించి మాట్లాడుకోవాలి అంటే, సో ఒబేసిటీ చాలా కాంప్లికేషన్ ఉంది. సో మోస్ట్ కామన్ మన బరువు పెరగడం వల్ల సో మనకు వచ్చే డిసీజెస్, షుగర్ వస్తుంది, బీపీ వస్తుంది. అట్లాగే మోకాళ్ళు తొందరగా అరిగిపోయి ఆస్టియోఆర్థరైటిస్ అంటారు, మోకాళ్ళు అరిగిపోతాయి. అట్లాగే అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా, బాగా సివియర్గా బరువు ఉంటే నైట్ పడుకుంటే గురక వస్తుంది, గురక వచ్చి సడన్గా ఆయాసం వచ్చి లేచి కూర్చుంటారు అనమాట, సరిగ్గా నిద్రపడదు. నేను అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా. ఇట్లా ఒబేసిటీ అయిపోయిన వెంటిలేషన్ సిండ్రోమ్, అంటే వాళ్ళు కొంత గాలి పీల్చుకోవడం కూడా కష్టం అవుతుంది. సో బాగా లావు ఉండడం వల్ల ఛాతీ కండరాలు సరిగ్గా పనిచేయలేక సో గాలి పీల్చుకోవడం కూడా కష్టం అవుతుంది. అట్లాగే ఈ ఒబేసిటీ వల్ల మన గాల్ స్టోన్స్, మన లివర్ కింద గాల్ బ్లాడర్ అని ఉంటుంది, దానిలో స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. అట్లాగే క్యాన్సర్ రిస్క్, సో ఒబేసిటీ వల్ల కోలాన్ క్యాన్సర్ అంటారు, ఈ క్యాన్సర్ ఎక్కువ రిస్క్ ఉంటుంది. సో అదర్ క్యాన్సర్ కూడా కొన్ని క్యాన్సర్ రిస్క్ ఉంది. సో మోస్ట్ కామన్ కోలాన్ క్యాన్సర్. అట్లాగే హార్ట్ అటాక్, ఈ ఒబేసిటీ వల్ల షుగర్ వచ్చి
బీపీ వచ్చి, ఇంకోటి మోస్ట్ కామన్ హైపర్ టెన్షన్. సో ఈ షుగర్ బీపీ వల్ల హార్ట్ అటాక్లు వచ్చే అవకాశం ఉంది. అట్లాగే పెరాలసిస్, బ్రెయిన్ స్ట్రోక్ అంటాం అన్నమాట. సో పక్షవాతం వచ్చి కాలు చేయి చచ్చుబడిపోవడం, ఇవన్నీ ఏంటంటే మనకి ఒబేసిటీ వల్ల షుగరు బీపీలు వచ్చి ఈ గుండెపోట్లు కానీ పక్షవాతాలు కానీ వచ్చే అవకాశం ఎక్కువ. ఈ ఒబేసిటీ వల్ల ఇన్ని కాంప్లికేషన్ ఉన్నాయి కాబట్టి బరువు తగ్గాలని. ఈ బరువులో కూడా ఈ ఒబేసిటీ బిఎంఐ ప్రకారం సివియారిటీ ఉంటుంది. సో బిఎంఐ అబౌవ్ 25 ఉంటే ఇండియన్స్కి ఒబేస్, అదే ఫారినర్స్కి అయితే అబౌవ్ 30. ఈ బిఎంఐ కూడా 35-40 అబోవ్ ఉంటే వాళ్ళు కంపల్సరీ ఇమీడియట్గా ఇంటర్వెన్షన్ చేయాలి. సో జనరల్గా అబోవ్ 40 ఉన్న వాళ్ళకి బిఎంఐకి బేరియాట్రిక్ సర్జరీ అడ్వైజ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఎంత డైటింగ్ చేసినా ఎక్సర్సైజ్ చేసినా అంత సిగ్నిఫికెంట్ వెయిట్ లాస్ రాదు. అదే మనం కనుక బిఎంఐ 25 to 30 మధ్య ఉంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తో మనం డైట్ కంట్రోల్ చేసి ఎక్సర్సైజ్ చేసి మన బరువును తగ్గించుకోవచ్చు. ఇట్లా కాకుండా మీకు బిఎంఐ 30 అబోవ్ ఉండి మీకు కాంప్లికేషన్లు ఆల్రెడీ ఉంటే కనుక సో మందులు, ఫార్మకోథెరపీ ఉంటుంది. అట్లాగే బేరియాట్రిక్ సర్జరీ కూడా మనం చేయించుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. సో ఇలా ఒబేసిటీ ముందు రాకుండా ఉంటే ఇవన్నీ కాంప్లికేషన్లు రాకుండా ప్రివెంట్ చేయాలి. ధన్యవాదాలు.